హలో. ఈరోజు ఒక చిన్న ఆలోచనతో మనం ఈ వీడియో స్టార్ట్ చేద్దామండి. ఒకవేళ ఈరోజు మీ దగ్గరికి ఎవరైనా వచ్చి ఫ్యూచర్లో మీకు గ్యారంటీగా ఒక 10 కోట్ల రూపాయలు ఇస్తాను అని చెప్తే మీరేమంటారు? గ్యాంబ్లింగ్ కాదండోయ్, క్రిప్టో కరెన్సీ లాంటివి కాదు, స్కీమ్స్ కాదు, లాటరీ కాదు, లక్ అంతకన్నా కాదు. కానీ దీనికి ఒక షరత్ ఉంది, ఒక కండిషన్ ఉంది. అదేంటంటే నెక్స్ట్ 20 years పాటు మీరు కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి, స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వాలి, డిసిప్లిన్ ఉండాలి, ఎక్స్క్యూజెస్ చెప్పకూడదు, షార్ట్ కట్స్ ఎంచుకోకూడదు. దీనికి మనలో చాలా మంది రెడీగా ఉంటాం కదా. కానీ ఒక్కసారి మనం నిలబడి ఆలోచిస్తే ఈ ఆఫర్ లైఫ్ మనకి ఆల్రెడీ ఇస్తుంది. ఎలా? త్రూ కాంపౌండింగ్, త్రూ ఇన్వెస్టింగ్, త్రూ డిసిప్లిన్. ఇవన్నీ మనకి లైఫ్ ఆల్రెడీ ఆఫర్ చేస్తుందండి. కానీ మనలో చాలా మంది ఆ పాత్లో నడవలేకపోతున్నాం. ఎందుకంటారు? వెల్త్ క్రియేట్ చేసుకోవటం ఏమైనా ఇంపాసిబుల్ అనా, అసాధ్యమైన విషయం అనా? కాదండి. మనలో అతి కొద్ది మంది మాత్రమే దానికి తగిన ప్రైస్ పే చేయడానికి రెడీగా ఉంటారు. ప్రతి దానికి ఒక ప్రైజ్ ఉంటుంది. మనం ఏది కావాలనుకున్నా ఒక ప్రైస్ పే చేయాల్సిందే, కొన్ని సాక్రిఫైజెస్ చేసి తీరాల్సిందే. అతి తక్కువ మంది ఈ సాక్రిఫైజెస్ కి రెడీగా ఉంటారు. క్వైట్ సాక్రిఫైజెస్ ఇన్విజిబుల్ గా ఉంటాయి, ఎవ్వరికి కనిపించవు. ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి అందరికీ చెప్పే విషయాలు కాదు. మనని ఎవరు అప్రిషియేట్ చేయరు. నువ్వు ఇన్ని త్యాగాలు చేస్తున్నావా అని ఎవరు చప్పట్లు కొట్టి ముందుకు పంపించరు. కానీ మనం షార్ట్ కట్స్ ఎంచుకోకుండా మనకి ఆ డిసిప్లిన్ ఉంటే మనం అనుకున్న వెల్త్ ని మనం ఈజీగా క్రియేట్ చేసుకోగలుగుతామండి. మనం ఒక నార్మల్ పర్సన్ లో ఉన్న ఒక నార్మల్ ఈవినింగ్ గురించి మాట్లాడుకుందామండి. వర్క్ అయిపోయి ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత భోజనం చేస్తారు. భోజనం చేసిన తర్వాత కాస్త రిలాక్స్ అవుదామని ఎక్కడో దగ్గర కూర్చొని మొబైల్ చేతిలో తీసుకుంటారు. ఇది మనలో చాలా మందికి ఉన్న అలవాటు కదా. ఒక్కసారి మొబైల్ చేతిలోకి వచ్చిన తర్వాత ఇన్స్టాగ్రామ్ దగ్గర నుంచి, యూట్యూబ్ దగ్గర నుంచి, నెట్ఫ్లిక్స్ దగ్గర నుంచి, ప్రైమ్ దగ్గర నుంచి రకరకాల ఓటీటీ ఛానల్స్ చాలా తక్కువ కాస్ట్ కి మనకి ఇప్పుడు అవైలబుల్ గా ఉన్నాయి. 350 రూపీస్ పే చేస్తే మీకు 1 year సబ్స్క్రిప్షన్ వచ్చేస్తుంది. ఎంత ఈజీగా మన టైం అటుపక్క వెళ్ళిపోతుంది. మనం ఒక 2 గంటల పాటు మొబైల్ చూసామని అనుకుందాం. ఇప్పుడు ఒక్క నిమిషం నేను చెప్పే క్యాలిక్యులేషన్ చేయండి. రోజు 2 గంటల పాటు మనం ప్రతి రోజు టైం స్పెండ్ చేస్తుంటే 1 month అయినప్పటికీ అది ఎన్ని గంటలు అయినాయి? 1 year అయినప్పటికీ ఏంటి? 10 సంవత్సరాలు అయినప్పటికీ మీరు 7,200 గంటలు, 7,200 hours మనకి తెలియకుండానే మనం స్క్రోలింగ్ లో గడిపేస్తున్నామండి. ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి. ఆ 7,200 hours లో మీరు ఒక బిజినెస్ ని బిల్డ్ చేయొచ్చు, మీరు ఒక వండర్ఫుల్ స్కిల్ ని నేర్చుకోవచ్చు, మీ ఫైనాన్షియల్ నాలెడ్జ్ ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. రోజువారీ చూస్తే 2 hours కదా రిలాక్సింగ్ టైం అని అనిపిస్తుంది. కానీ మీరు ఒక 10 సంవత్సరాల తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే మనకి ఎన్ని గంటలు తెలియకుండానే టైం వేస్ట్ అయిపోతుందండి. ఇక్కడ ఎంటర్టైన్మెంట్ వద్దు అని నేను చెప్పట్లేదు, కానీ ఎంత టైం మనం దేనికోసం కేటాయిస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. నో డౌట్ ఎంటర్టైన్మెంట్ ఇస్ వెరీ రిలాక్సింగ్, కానీ ఎఫర్ట్సే మీ ఫ్యూచర్ని, మీ రేపటిని బిల్డ్ చేస్తుంది కదా. సాక్రిఫైస్ ఇగో. మనందరం తప్పులు చేస్తామండి. తప్పులు చేయకుండా డెసిషన్స్ తీసుకునే వాళ్ళంటూ ఎవరు ఉండరు. కానీ ఈగోకి పోకుండా మనం ఎప్పుడైనా తప్పు చేశాము అని తెలిసినప్పుడు ఆ తప్పుని మనం ఎంత క్విక్ గా కరెక్ట్ చేసుకుంటే నష్టం అంత తక్కువగా జరుగుతుంది. మనకి దీని మీద ఒక సేయింగ్ కూడా ఉంది కదండి. మీరు రాంగ్ ట్రైన్ ఎక్కితే అది ఎంత ఫాస్ట్ గా మీరు దిగిపోతే మీరు అంత క్విక్ గా మీ రైట్ డైరెక్షన్ లోకి వెళ్ళగలుగుతారు అని. రాంగ్ ట్రైన్ లో కూర్చొని ఎంత ముందుకెళ్తే మాత్రం దానివల్ల ఏమి ఉపయోగం? మన డెస్టినేషన్ నుంచి మనం దూరం వెళ్ళిపోతున్నాం కదా. మిస్టేక్స్ అందరూ చేస్తారండి. ఈగోని తగ్గించుకొని మిస్టేక్ కరెక్ట్ చేసుకోగలిగిన వాళ్లే వెల్త్ క్రియేట్ చేయగలుగుతారు. చూడండి, మనం ఒక్కొక్కసారి కొన్ని స్టాక్స్ తీసుకుంటాం, కొన్ని డెసిషన్స్ తీసుకుంటాం. ఆ స్టాక్ 20% పడిపోయిందో లేదా వేరే ఇష్యూ ఉందని మనం రియలైజ్ అయ్యాం. ఈగోస్ కి వెళ్ళవలసిన అవసరం లేదు. మనం లాస్ బుక్ చేసి అక్కడి నుంచి ఎంత తొందరగా మనం బయటపడితే మన లాస్ ని అంత తగ్గించుకోవచ్చు. నేను ఇది చాలా మందిలో చూస్తూ ఉంటానండి. యూజువల్ గా మనం ఏదైనా స్టాక్ కొన్నప్పుడు ఆ స్టాక్ ప్రైస్ ఇంక్రీజ్ అయితే ఓకే, ఆ స్టాక్ ప్రైస్ పొరపాటున పడటం స్టార్ట్ అయింది అనుకోండి, ఎక్కడ ఎగ్జిట్ తీసుకోవాలో అక్కడ ఎగ్జిట్ తీసుకోరు. లాంగ్ టర్మ్ కోసం కొన్నాను అని చెప్తూ ఉంటారు. దానివల్ల మీకు నష్టమే తప్పితే లాభం ఏమీ ఉండదు కదా. మనం చేసిన తప్పుని మనం అంగీకరించాలంటే మన అహంకారాన్ని కాస్త తగ్గించుకోవాలి. అప్పుడే మనం మరింత లాసెస్ లోకి వెళ్ళిపోకుండా ఉంటాం. సాక్రిఫైస్, అప్గ్రేడ్. ఈ మోడర్న్ డే లైఫ్ లో మనకి కన్సిస్టెంట్ గా కనిపించేది, కన్సిస్టెంట్ గా వినిపించేది అప్గ్రేడేనండి.
ఫోన్స్ అప్గ్రేడ్ చేసేయాలి, బెటర్ ఇంట్లోకి వెళ్ళిపోవాలి, బెటర్ కార్లు కొనేసుకోవాలి. కానీ ఈ అప్గ్రేడ్కి తగ్గట్టు మన వెల్త్ అప్గ్రేడ్ అవుతుందా? ఇన్కమ్ స్లోగా పెరిగి మన లైఫ్ స్టైల్ అప్గ్రేడ్ చాలా స్పీడ్గా ఉందనుకోండి, ఆ మధ్యలో ఉన్న గ్యాప్ చాలు కదా మన వెల్త్ని డిస్ట్రాయ్ చేయడానికి. నిన్ననే నేను ఒక మూవీలో చూసానండి. ఒక అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ బైక్ కొనుక్కున్నారని +1 +2 చదివే అమ్మాయి వాళ్ళ ఫాదర్ ని ఇన్సిస్ట్ చేసి బైక్ కొనిపించుకుంటుంది. అతి గారాబంగా పెంచుకున్న కూతురు కోరికను కాదనలేక ఈయన స్తోమతకు మించి ఆ బైక్ కొని ఆ పాపకిస్తాడు. కానీ ఆయన చేసిన అప్పు తీర్చడానికి ఎన్ని సంవత్సరాల స్ట్రగుల్. ఇది సినిమానే కాదండి, ఇది రియల్ లైఫ్ లో కూడా మన న్యూస్ లో పద్దాకా చూస్తానే ఉంటాం. ఒక ఆటో డ్రైవర్ కొడుకు బ్రాండెడ్ బైక్ కావాలని గొడవ గొడవ పెట్టి కొనకపోతే నేను చనిపోతాను అని ఫాదర్ ని బెదిరించి 3 లక్షల రూపాయలు పెట్టి బైక్ కొనిపించుకున్నాడు. ఆ తండ్రికి అది ఎంత కష్టం. ఒక ఆటో నడిపే అతనికి 3 లక్షల రూపాయలు పెట్టి బైక్ కొనాలంటే అదేమన్నా మామూలు విషయమా? ఫైనల్ గా ఏం జరిగిందో తెలుసా? ఆ బైక్ వేసుకొని వాడు రోడ్డు మీద స్పీడ్ గా డ్రైవ్ చేసి అదే బైక్ మీద యాక్సిడెంట్ అయ్యి ఆ పిల్లోడు చనిపోయాడు. హౌ సాడ్ ఇట్ ఇస్ కదండి. ఎనీవే, వెల్దీ పీపుల్ ఎప్పుడు వాళ్ళ ఎసర్ట్స్ ని అప్గ్రేడ్ చేసుకోవటానికి ప్రయారిటీ ఇస్తారు, లైఫ్ స్టైల్ ని కాదు. ఫ్యూచర్ లో మనకి లైఫ్ స్టైల్ అప్గ్రేడ్ వల్ల ఖర్చులు పెరుగుతాయి, ఎసర్ట్స్ అప్గ్రేడ్ చేసుకోవటం వల్ల మన వెల్త్ బిల్డ్ అవుతుంది కదా. సాక్రిఫైస్ అప్లాస్. మన ఎవరో ఎప్రిషియేట్ చేయాలి ఎప్పుడు అనుకునే దాన్ని మనం సాక్రిఫైస్ చేయాలి. సే ఫర్ ఎగ్జాంపుల్ iPhone 17 లాంచ్ అయిన తర్వాత హైయెస్ట్ ఎవర్ రికార్డెడ్ సేల్ జరిగిందంటండి. ఆ ఐఫోన్ కొన్న వాళ్ళల్లో చాలా మంది దాన్ని ప్రాపర్ గా యూజ్ చేయడం కన్నా షో ఆఫ్ కోసమే కొనుంటారు. ఒక ఐఫోన్ కొనేది ఇన్స్టాగ్రామ్ లో ఒక పిక్చర్ పోస్ట్ చేస్తారు. ఒక్కసారి ఆలోచించండి, మనలో ఎంతమంది ఇదే పని చేస్తుంటాం. ఆ పిక్చర్ ని మీరు ఇన్స్టాలో పోస్ట్ చేసిన తర్వాత చాలా మంది మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారు. వావ్ బ్రో, సూపర్ ఫోన్ అని అంటారు. కానీ ఈ సరదా అంతా ముచ్చటగా 3 రోజులే ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళు పట్టించుకోరు, మీరు పెద్దగా పట్టించుకోరు. బట్ ఇమాజిన్ అదే అమౌంట్ తీసుకెళ్లి మీరు ఇన్వెస్ట్ చేసుకున్నారనుకోండి, ఒక 10 to 20 years తర్వాత అది ఎన్ని ఫోల్డ్స్ మల్టిప్లై అవుతుంది, ఎన్ని లక్షల రూపాయలు మన అకౌంట్ లో ఉంటాయి. కానీ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు అది మీరు ఇన్స్టాలో పెట్టరు, మిమ్మల్ని ఎవరు అప్రిషియేట్ చేయరు, మిమ్మల్ని ఎవరు వావ్ నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేసావా అని మిమ్మల్ని ఎవరు పొగడరు, అసలు ఆ విషయాన్ని ఎవరు నోటీస్ కూడా చేయరు. కానీ 20 years తర్వాత మనం చక్కటి వెల్త్ క్రియేట్ చేసుకున్నాం కదండి. దిస్ ఈస్ అ వెరీ స్ట్రేంజ్ సైకాలజీ ఆఫ్ వెల్త్ అండి. రైట్ ఫైనాన్షియల్ డెసిషన్స్ ఎప్పుడు ఇన్విజిబుల్ గానే ఉంటాయి, అందరికీ కనిపించవు, మనకి ఎప్రిసియేషన్ రాదు. గుర్తుపెట్టుకోండి, ఎప్రిసియేషన్ ఇస్ ఆల్వేస్ టెంపరరీ, కానీ ఎసర్ట్స్ ఆర్ పర్మనెంట్. సాక్రిఫైస్ నార్మల్. నార్మల్ గా ఉండటాన్ని మనం త్యాగం చేయాల్సిందే. నార్మల్ గా ఉండటం అంటే ఏంటి? మనకి శాలరీ వస్తుంది, మనకు వచ్చిన శాలరీ అయిపోతుంది, ఆ తర్వాత మనం నెక్స్ట్ మంత్ శాలరీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాం, మళ్ళీ శాలరీ వస్తుంది, మళ్ళీ అదే రొటీన్, అదే సైకిల్ కదా. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే క్రౌడ్ ని ఫాలో అవటం. అందరూ ఏం చేస్తున్నారో నేను అదే చేస్తున్నాను. ఈ అందరూ చేసే పనినే మనము చేయటం సాక్రిఫైస్ చేయాలి. ఈ అందరూలో, ఈ క్రౌడ్ లో ఎంతమంది వెల్త్ ని క్రియేట్ చేసుకోగలుగుతున్నారు, ఎంతమంది స్ట్రాంగ్ ఫ్యూచర్ ని బిల్డ్ చేసుకోగలుగుతున్నారు. అందరిలాగా మనం ఉంటే మనం ఎప్పుడు వెల్త్ ని క్రియేట్ చేసుకుంటాం? మన ఫ్యూచర్ బ్రైట్ గా ఉండాలంటే మనం డిఫరెంట్ పాత్రలో నడవటానికి రెడీ అవ్వాలి. అందరూ చేసే పనులు కాకుండా కొంచెం డిఫరెంట్ పనులు చేయాలి. మీరు నార్మల్ పర్సన్ లాగా నార్మల్ గ్రూప్ లో కాకుండా గ్రోత్ గురించి ఆలోచించే వాళ్ళు, వెల్త్ క్రియేషన్ గురించి ఆలోచించే వాళ్ళు, స్కిల్స్ ని ఎలా డెవలప్ చేసుకోవాలి అని ఆలోచించే వాళ్ళు, ఇలాంటి గ్రూప్ లో మీరు ఉంటే అది మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, క్రౌడ్ ఎప్పుడు వెల్త్ ని క్రియేట్ చేసుకోలేదు. మీరు ఆ క్రౌడ్ ని, ఆ నార్మల్సీనే మీరు ఫాలో అయితే ఆ క్రౌడ్ ఏ డెస్టినేషన్ కి వెళ్తుందో మీరు అదే డెస్టినేషన్ కి వెళ్తారు. కానీ మన టార్గెట్ అది కాదు కదా. ఒకసారి ఆలోచించండి. సాక్రిఫైస్ స్పీడ్. మనందరం సూపర్ ఫాస్ట్ వరల్డ్ లో బతుకుతున్నామండి. అర్ధగంట దాటకుండా ఫుడ్ ఆర్డర్ చేస్తే ఇంటికి వస్తుంది, 10 నిమిషాలు దాటకుండా ఏ వస్తువైనా బ్లింకిట్ లాంటి యాప్స్ లో ఇంట్లో వచ్చి కూర్చుంటాయి. 1 డేలో అమెజాన్ డెలివరీస్ అయిపోతున్నాయి. కానీ వెల్త్ అంత ఫాస్ట్ గా గ్రో అవుతుందా? వెల్త్ ఎప్పుడు బ్యాంబూ ట్రీ లాగా స్లోగా గ్రో అవుతుంది. చూడండి, ఒక్కసారి బ్యాంబూ ప్లాంటేషన్ చేసిన తర్వాత ఆ మొక్క పెరగటానికి చాలా టైం పడుతుంది. అసలు ఏమీ గ్రో అవ్వట్లేదేమో అని అనిపిస్తుంది. 5 years పాటు మీకు అసలు ఏమీ కనిపించదు, ఏ గ్రోత్ కనిపించదు. కానీ ఓపిక్ గా ఉంటే 5 years తర్వాత ఒక్కసారి షూటప్ అవుతుందండి. బ్యాంబూ ట్రీ ఎంత పొడుగు పెరుగుతుందో మనకు తెలుసు. కానీ ఈ 5 సంవత్సరాలు ఏం జరిగింది? అంత స్ట్రాంగ్ గా, అంత ర్యాపిడ్ గా, అంత పెద్దగా పెరగటం కోసం కింద ఈ 5 సంవత్సరాలు బేస్ ఫామ్ చేసుకుంటుంది, రూట్స్ ని స్ట్రాంగ్ చేసుకుంటుంది.
కింద రూట్స్ బలంగా ఉంటేనే చెట్టు బలంగా పెరగగలుగుతుంది. మన వెల్త్ కూడా ఇంతేనండి. స్టార్టింగ్ డేస్ లో మనకి ఏమీ కనిపించదు, ఎగ్జైట్మెంట్ ఉండదు, ప్రతిరోజు గ్రోత్ కనిపించదు. వెల్త్ కాంపౌండింగ్ అవడానికి కాస్త టైం పడుతుంది. ఆ తర్వాత కాంపౌండింగ్ ఎఫెక్ట్ వల్ల గ్రోత్ ఎప్పుడు సూపర్ స్పీడ్ లో ఉంటుంది. పేషెన్స్ ఉంటే ఆ కాంపౌండింగ్ ఫ్రూట్స్ ని మనం ఎంజాయ్ చేయగలుగుతాం. సాక్రిఫైస్ మెంటల్ లేజినెస్. ఒక ఫన్నీ అబ్జర్వేషన్ అండి, ఒక విచిత్రమైన విషయం. ఎవరైనా ఫోన్ కొనాలంటే ఒక 10 hours పాటు దాని మీద రీసెర్చ్ చేస్తారు. దాని మెమరీ ఏంటి, పిక్సెల్ ఏంటి, రకరకాల విషయాలు, అందులో ఎన్ని కలర్స్ ఉన్నాయి, స్టోరేజ్ ఏంటి, రకరకాల విషయాల మీద రీసెర్చ్ చేసి బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఐటమ్ ని కొనుక్కోవాలని అనుకుంటారు. ఒక ₹1,00,000 ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలంటే దాని గురించి నేర్చుకోరు, ఆ పాలసీ డాక్యుమెంట్ చదవరు, చదవకుండానే సంతకం పెట్టేస్తారు. ఎవరైనా స్టాక్ టిప్స్ పంపిస్తే ముందు వెనక ఆలోచించకుండా ఇన్వెస్ట్మెంట్స్ చేసేస్తుంటారు. ఇన్వెస్ట్మెంట్స్ గురించి, మనీ గురించి, వెల్త్ గురించి నేర్చుకోవటానికి తగినంత టైం స్పెండ్ చేయరు. మళ్ళీ వాళ్లే వచ్చి అంటారు ఫైనాన్స్ ఇస్ వెరీ కన్ఫ్యూజింగ్ అని. బట్ ట్రూత్ ఏంటంటే ఫైనాన్షియల్ ఇగ్నోరెన్స్ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్ అండి. ఒక ఫ్యూ అవర్స్, కొన్ని గంటల పాటు, ప్రతిరోజు ఒక 1 hour, హాఫ్ అన్ అవర్ అట్లీస్ట్ మనం దాని మీద టైం స్పెండ్ చేయగలిగితే లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ మిస్టేక్స్ మనం చేయకుండా ఉంటాం. ఈ రోజుల్లో ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ లేకపోవటం, ఫైనాన్షియల్ లిటరసీ లేకపోవటం, ఇన్వెస్ట్మెంట్స్ గురించి తెలుసుకోకపోవటం హార్మ్ఫుల్ అయిండకపోవచ్చు, బట్ ఇట్ ఈస్ వెరీ కాస్ట్లీ. బికాస్ వన్ సింగిల్ మిస్టేక్ చాలండి వెల్త్ ని డిస్ట్రాయ్ చేయడానికి. సో చాలా మంది ఐ వాంట్ టు బికమ్ రిచ్ అంటారు, నేను డబ్బు సంపాదించుకోవాలి అంటారు. అక్కడ చాలా మంది మీనింగ్ ఏంటంటే ఐ వాంట్ టు బికమ్ రిచ్ బట్ వితౌట్ చేంజింగ్ మై లైఫ్. మీ జీవిత విధానం మారకుండా, మీరు చేసే పనులు మారకుండా వెల్త్ క్రియేట్ చేసుకోవడం చాలా రేర్ గా జరుగుతుందండి. బికాజ్ వెల్త్ అనేది కేవలం మనకు మంత్ ఆన్ మంత్ వచ్చే శాలరీయో మన ఎర్నింగ్సో కాదు, అది మనం స్లోగా బిల్డ్ చేసుకునేది. దానికి ఖచ్చితంగా డిసిప్లిన్ ఉండాలి, పేషెన్స్ ఉండాలి, కొన్ని సాక్రిఫైసెస్ చేసి తీరాలి. ఒక్కసారి మీకు ఈ విషయం అర్థమైతే వెల్త్ క్రియేట్ చేసుకోవడం చాలా సింపుల్ అవుతుంది. బికాజ్ వెల్త్ క్రియేట్ చేసుకునే ఫార్ములా ఈజ్ నాట్ అ సీక్రెట్ అండి, ఇట్ ఈస్ నాట్ హిడెన్ ఎనీవేర్, బట్ ఇట్ ఈస్ వెరీ అన్కంఫర్టబుల్ ట్రూత్. ఆ డిస్కంఫర్టే మనం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసం పే చేస్తున్న ప్రైస్. సో ఐ హోప్ యు ఆల్ లైక్ దిస్ వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేసి నాకు మెన్షన్ చేయండి. అలానే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ హియర్. ఐల్ సీ యూ అగైన్. Bye bye.